ఎన్నికల ముందు తనకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురుషోత్తమపట్నం ప్రాజెక్టును పునః ప్రారంభించి 5 నియోజకవర్గాల రైతాంగానికి నీటిని విడుదల చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులు ఆనందంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టు వల్ల పిఠాపురం నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా పండి రైతులు ఆనందంగా ఉంటారని, పురుషోత్తమపట్నం ప్రాజెక్టును పునః ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడికి పిఠాపురం నియోజకవర్గ రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం, అలాగే ఏలేరు ఫేజ్ 2 శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు 2 పంటలు పండట్లేదు. వాటి సార్ని అడిగాను, సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ, తప్పకుండా వారు చెప్పినట్టు అన్ని చేస్తాం, అన్ని కూడా ఏం చేయాలో చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, స్టీల్ ప్లాంట్కి ఒక 5 టీఎంసీ, డెడ్ స్టోరేజ్ 2 టీఎంసీ, డ్రింకింగ్ వాటర్కి 2 టీఎంసీ, ఈ విధంగా 10 టీఎంసీ ఎప్పుడు కూడా బయటికి పోద్ది. ఒక 10 టీఎంసీ నీరు మినిమం లేనిది ఇక్కడ పంటలు పండవు. ఈ ఆలోచన చేసి ఒకే పంట పండుతుంది, అప్పులు పాలైపోతున్నారు, భార్య మేళ్ళలో బంగారం అంతా కూడా బ్యాంకుల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకురావడం వల్ల ఆ రోజుల్లో మరి ఆయన వెంటనే చెల్లించి దీని మీద 2016 నుంచి నేను పనిచేశాను, అంటే 2014లో గెలిచాను. అప్పటి నుంచి చెల్లించి ఆయన ఈ ప్రాజెక్ట్ని 2017లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ కూడా 6-7 నెలల్లోనే పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ పిఠాపురం మీటింగ్లోనే ఆయన ఆదేశాలు జారీ చేయడం, నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు కూడా, అప్పుడున్న 3-4 సంవత్సరాలు కూడా పంటలు సస్యశ్యామలంగా 2 పంటలు పండాయి, రైతులు ఆనందంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు వర్మ పెట్టిన ప్రాజెక్టు ఇక్కడ ఉండకూడదని చెప్పి 5 సంవత్సరాలు రైతులకి పంటలు లేకుండా చేశారు. సుమారు 500 కోట్ల రూపాయలు నష్టపోయారు ఈ రైతులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఏదైతే ఓటు చేయకూడదని నినాదంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ భాగంలో నా సీటు త్యాగం చేయమని చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్పడం, ఆ సమయంలో నేను అప్పుడు కూడా నాకు పిఠాపురం రైతులు జ్ఞాపకం వచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. పురుషోత్తపట్నం ఎట్టి పరిస్థితుల్లోనే నాకు కావాలి ప్రాజెక్టుని అడగడం జరిగింది, తిరిగి ప్రారంభించాలని ఆయన కూడా మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన చంద్రబాబు నాయుడు గారు అవునండి, కళ్యాణ్ గారే అవునండి, మరి ఈ ప్రభుత్వం వెంటనే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించడం జరిగింది. మరి నీరు వస్తుంది, 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఈవేళ రేపులో ప్రాజెక్టుకు నీరు వస్తే రైతులు కూడా మన పంటలు పండుతాయి పండవు, ఆకుమళ్ళు పోసుకోలేదు, మన భవిష్యత్తు ఏంటి, అప్పుడే నెల లేట్లో ఉన్నాం అన్న ఆందోళనలో పిఠాపురం రైతులు ఉన్నారు. రైతాంగం అందరికీ తెలియజేస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఉన్ననాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు కలయికతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉన్ననాళ్ళు మన పిఠాపురం 2 పంటలు కూడా సస్యశ్యామలంగా పండుతాయి. ప్రతి రైతు మొక్కల్లోనూ కూడా చిరునవ్వు ఉంటుంది. నేను ఏదైతే కష్టపడి పురుషోత్తపట్నాన్ని సాధించానో ఆ రోజుల్లో ఎంతో పోరాటం చేసి ఏలేరు ఆధునీకరణ కానీ పురుషోత్తపట్నానికి కానీ మీరందరూ సహకరించారు, రైతాంగం అంతా కూడా. దాని ఫలితం మనకి 1800 కోట్లతో ప్రాజెక్టు 2017లో రావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో దాన్ని తిరిగి ప్రారంభిస్తున్నందుకు పిఠాపురం రైతాంగం సుమారు 45,000 ఎకరాలు, 50,000 ఎకరాలు ఆథరైజ్డ్, అనాథరైజ్డ్ అందరికీ కూడా ఆర్థిక పుష్టి కల్పించే ఏర్పాటు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినందుకు మరి పైనున్న చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నా సీటు త్యాగం చేసి నా మీటింగ్లో నేను అడిగిన పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించినందుకు ఆయనకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ప్రాజెక్టు వలన జగ్గంపేట, పెద్దాపురం, అదేవిధంగా తుని పార్టు, పత్తిపాడు, ముఖ్యంగా మన పిఠాపురం, థైలాండ్ అయిన మన పిఠాపురం అందరికి కూడా
ఆనందంగా ఉంటుంది, రైతాంగం అందరూ కూడా సంతోషంగా ఉంటారని తెలియజేస్తారు.